ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రి. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్ళల్లో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్న ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికస్తా ఉంది, మనం ఇండ్లుండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్గు అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు పదవి 4 రోజులు కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు, 89లో గెలిచిర్రు, మంత్రి పదవి రాలేదని తాపకొల్లి ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా వాళ్ళ అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరినా జగిత్యాల ఈ నాయకులందరి ముందు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇంక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకి రాలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిపి. ఇక 14 నుండి కాంగ్రెస్లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్లో కూడా రాలే. ఆ మాట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాల కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడంలో తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకో అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి